రామాయణంలో సర్గ అని అంటారు. ప్రథమ సర్గ, ద్వితీయ సర్గ అని అంటారు. భాగవతంలో అధ్యాయ అని అంటారు. ప్రథమోధ్యాయ, ద్వితీయోధ్యాయ ఎట్సెట్రా. సో వాల్యూమ్స్కి మళ్ళీ పేర్లు ఉంటాయి. వాల్యూమ్స్ పేర్లు కూడా మారిపోతూ ఉంటాయి. భారతంలో వాల్యూమ్స్కి పర్వములు అని పేరు, రామాయణంలో వాల్యూమ్స్కి కాండములు అని పేరు, భాగవతంలో వాల్యూమ్స్కి స్కంధములు అని పేరు. సో ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క రకంగా అనేక నామధేయాలు ఉన్నాయి. సో చాప్టర్కి కూడా సర్గ అనొచ్చు, అధ్యాయం అనొచ్చు, ఇలాగ అనేక పేర్లు ఉన్నాయి. ఇక్కడ యోగము అనే పదము, అధ్యాయం అనే పదం ఎలాగో ఉంది, అక్కడ నెంబర్ని సూచిస్తుంది. ప్రథమ, మొదటిది, రెండవది, ద్వితీయ ఎట్సెట్రా. ఓవర్ అండ్ అబౌవ్ దాట్ ఆ చాప్టర్లో, అధ్యాయంలో ఉండే సబ్జెక్ట్ని బోధిస్తూ యోగ శబ్దాన్ని వాడతారు. సో యోగ అంటే సబ్జెక్ట్ మ్యాటర్, ది కంటెంట్ ఆఫ్ దిస్ చాప్టర్, ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ దిస్ చాప్టర్. ఆ చాప్టర్లో సబ్జెక్ట్ మ్యాటర్కి యోగ అని పేరు. విషయ వస్తువు. కాబట్టి అర్జున విషాద యోగ అంటే అర్జునుని విషాదమే విషయ వస్తువుగా గలది. ఈ చాప్టర్, అధ్యాయము, దీనికి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి? అర్జునుని విషాదమే దీనికి సబ్జెక్ట్ మ్యాటర్. సబ్జెక్ట్ మ్యాటర్, చాప్టర్ కాదు. చాప్టర్ అంటే అధ్యాయ అని వచ్చింది కదా. సో యోగ అంటే సబ్జెక్ట్ మ్యాటర్. ఏమన్నారు? టాపిక్. యా, యోగ అంటే టాపిక్. యా, నాట్ చాప్టర్, టాపిక్, సబ్జెక్ట్ మ్యాటర్. సో అదే విషయము. టాపిక్ అంటే విషయము. సో అర్జునుని విషాదము టాపిక్గా గలది. అర్జున విషాద యోగ ఒక అర్థం. ఆ అర్థము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మీనింగ్. అయితే దాంట్లో స్వారస్యం కూడా చెప్పచ్చు. యోగము అంటే యుజ్యతే అనేనేతి యోగ. మరి భగవద్గీత కదా ఇది. ఇక్కడ యోగ శబ్దాన్ని ఏ అర్థంలో వాడతారంటే జీవుడిని ఈశ్వరునితో కలిపే ఉపాయము అని అర్థం. యోగశాస్త్రం అంటే అర్థం ఏంటండి? సో జీవుడికి ఈశ్వరుడికి భేదం వచ్చి పడింది. ఈ భేదాన్ని తీసేసి, ఆ గల్ఫ్ని, ఆ తేడాన్ని తీసేసి, ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ గల్ఫ్ని బ్రిడ్జి చేసి ఆ జీవేశ్వరులకి ఐక్యాన్ని నిలబెట్టాలి. అది అంతిమ లక్ష్యం. అది అంటే టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్, వ్యక్తి ఎందుకు దుఃఖాన్ని పొందుతాడో తెలుసునా? మీరు ఆలోచించాలి. చాలా చక్కటి గంభీరమైన ప్రతిపాదన. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ థీసిస్. మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఎలాగంటే వ్యక్తి దుఃఖానికి హేతు ఏమిటంటే తనని తాను సమష్టి నుండి విడదీసుకుని కూర్చుంటాడు. భావనాత్మకంగా విడదీయడం, ఫిజికల్గా విడదీయడం కుదరదు. ఫిజికల్గా విడదీస్తే చచ్చిపోతాడు. మీరు బతికుండే ప్రసక్తే లేదు. ఇప్పుడు బయట పంచభూతాలు ఉన్నాయి, ఈ దేహంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలని బయట పంచభూతాలకి మధ్యలో మీరు బ్రేక్ వేసేయండి, అడ్డుగోడ కట్టేసేయండి. హీ విల్ డై విత్ ఇన్ వెరీ షార్ట్ టైం. ఆహారం ఇవ్వలేదనుకోండి, అంటే బయట పంచభూతాల్లో పృథివీ అంశంతో బ్రేక్ పడిపోయింది. ఆహారం ఇవ్వకపోతే హీ విల్ డై సూన్, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్ హీ విల్ డై. జలం ఇవ్వకపోతే ఇంకా చాలా తొందరగా మరణిస్తాడు. గాలి ఇవ్వకపోతే మినిట్స్, విత్ ఇన్ మినిట్స్ హీ విల్ డై. కాబట్టి సమష్టి నుండి విడివడి జీవించటం అనే పనే లేదు అసలు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎక్కడ కట్టుకుంటాం? చక్కగా విశాలంగా, ఎక్కడ ఏ గొడవది లేకుండా ఒక మన నల్లమల ఫారెస్టుల్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు కదా. కట్టుకోరు. యు వాంట్ టు లివ్ ఇన్ ఏ కమ్యూనిటీ. అయితే దెబ్బలాడితే ఎవరితో దెబ్బలాడతాం? కమ్యూనిటీతో దెబ్బలాడతాం. సో చూసారా, ఇట్స్ ఏ డైలమా. ఐ వాంట్ టు లివ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పీపుల్, yet I am not comfortable with the company of the people. It's a problem. So he marries a young lady because he wants her company, but yet he fights with her. చూడండి కాంట్రడిక్షన్ ఎలా ఉంటుంది. He says I love you. Okay, if you are loving her, then how is it that you fight with her? They are opposite కదా. అంటే మరి నేను లవ్ చేస్తున్నా కానీ ఆవిడ లవ్ చేయట్లేదు, ఏదో సంథింగ్ హీ విల్ టెల్. సో మనిషి ఈ కాంట్రడిక్షన్స్లో బతుకుతూ ఉంటాడు. అసలు మనిషి అంటేనే కాంట్రడిక్షన్స్. కాబట్టి సో మనకి సమష్టితో సంబంధాన్ని
లేక సంబంధాన్ని పెట్టుకోకుండా మనం క్షణకాలం జీవించలేము. ఫిజికల్గా, మెంటల్గా క్షణకాలం మనం సుఖంగా ఉండలేము, అసలు జీవించే ఉండలేము. బట్ అట్ ది సేమ్ టైం వీ వాంట్ టు ఐసోలేట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది హోల్. ఇదే మన దుఃఖానికి మూలము. కనుక వ్యక్తిని సమష్టితో కలిపేటువంటి ఉపాయము, విడదీసేటువంటి గోడ ఏమిటో తెలుసిన? అహంకారము, దేహాభిమానము. అహం మమ అనే అభిమానము, దేహాభిమానము, ఇది వ్యక్తిని సమష్టి నుంచి విడదీసే గోడ. ఈ గోడని పగలగొట్టి వ్యక్తిని సమష్టిలో విలీనం చేసి తద్వారా వ్యక్తికి పూర్ణత్వాన్ని, ఆనందాన్ని సమకూర్చిపెట్టేటువంటి జ్ఞానము, అది ఉపాయము, యోగశాస్త్రం. ఆ కర్మ కనుక, మీరు చేసే కర్మ కనుక ఆ దారిలో మిమ్మల్ని ముందుకు నడిపించినట్లయితే ఆ కర్మ కూడా యోగము. యోగము అంటే కలిపేది. యుజ్యతే అనేనా ఇది యోగ. కలిపేది, ఈశ్వరుడితోటి జీవుణ్ణి కలిపేది, వ్యష్టిని సమష్టితో కలిపేది అని అర్థం. భగవద్గీతలో అంతటా కూడా ఆ కలిపే ఉపాయము అన్నమాట. కలిపేది అంటే కలిపే ఉపాయము. ఆ కర్మ అవ్వచ్చు, లేకపోతే మానసికమైన ధ్యానం కావచ్చు, వాటెవర్. సో ఇది యోగము. ఇప్పుడు ఆ అర్థంలో ఇక్కడ పదాన్ని ఉపయోగించవచ్చు, అర్జున విషాద యోగ. ఎందుకంటే ఆ అర్థం యోగ శబ్దానికి మౌలికంగా గీతలో ఉన్నది. యోగో భవతి దుఃఖ అంటాడు శ్రీకృష్ణుడు. వాడికి యోగం లభిస్తుంది. యోగం దుఃఖాన్ని పోగొట్టే యోగం లభిస్తుంది అంటాడు. అక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటి? సబ్జెక్ట్ మ్యాటర్ అనా? కాదు, అక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ అని కాదు. శ్లోకంలో యోగో భవతి దుఃఖ అన్నతోడు సబ్జెక్ట్ మ్యాటర్ కాదు, ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్. అక్కడ ఏమిటి అంటే వీడిని ఆ ఈశ్వరునితో కలిపేటువంటి ఉపాయము అని అర్థం. ఆ అర్థాన్ని ఇక్కడ చెప్పవచ్చు. ఎలాగా? అర్జున విషాద యోగ. ఏమంటే విషాదము వ్యక్తిని ఈశ్వరుడితో ఎలా కలుపుతుంది? జ్ఞానం కలుపుతుంది. కానీ జ్ఞానం కలుపుతుంది, లేకపోతే కర్మయోగము ఒక పద్ధతిలో సరైన యాటిట్యూడ్తో కర్మను అనుష్ఠించినట్లయితే ఆ కర్మయోగము వీడి అంతఃకరణ శుద్ధిని కలిగించి తద్వారా పరంపరయ వీడిని ఈశ్వరుడితో కలుపుతుంది, మార్గము సుగమం చేస్తుంది. కాబట్టి కర్మని పట్టుకుని మీరు యోగం అనొచ్చు, జ్ఞానాన్ని యోగం అనొచ్చు. కానీ విషాదాన్ని యోగం, దుఃఖాన్ని యోగం అంటే మాకందరికీ దుఃఖం ఉండనే ఉంది. ఇప్పటికీ మేము కలిసిపోయి ఉండాలి ఈశ్వరుడితోటి. విషాదం యోగం అవుతుంది. విషాదము అంటే ఏడ్చుట అని అర్థం. అర్జునుడు చేసిన ఘనకార్యం అదే కదా. అది యోగం ఎలా అవుతుంది? అది యోగం అయితే మా దగ్గర ఉన్నదంతా అదే, నిండా మా దగ్గర ఉన్నదే. అది యోగం ఎలా అవుతుంది అంటే నో నాట్ లైక్ దాట్. అర్జునుని విషాదం వంటి విషాదము యోగమే. ఇప్పుడు విషాదం అంటే దుఃఖము. ఇది ప్రాపంచిక వస్తువుతోటి కనుక ముడివడి ఉంటే అది సంసారము, బంధహేతువు అవుతుంది. మీరు ఏదో ఒక వస్తువుని, ప్రపంచానికి సంబంధించిన ఒక వస్తువుని ఎదురుకుండా పెట్టుకుని విషాదంగా ఉన్నారనుకోండి, అది బంధహేతు అవుతుంది. మా మిత్రుడు ఒకతను చాలా విషాదంగా ఉన్నాడు. నేను ఏమో అంత ఇంటికి వెళ్ళినప్పుడు ఏమిటో అంత విషాదంగా ఉన్నారు ఏమిటి అని అడిగాను. అంటే అన్నాడు, చూడండి ఈ ఈసీటీవీ అని ఒకటి ఉండేది పూర్వం, ఇప్పుడు ఉందని నేను అనుకోను. ఊరికే ర్యాపీ స్కాన్ అని ఒక చిన్న ఎస్టాబ్లిష్మెంట్, 4 ఉద్యోగులు, జీతాలు ఉన్నాయి తెప్పిస్తే వాళ్ళు స్కాన్ చేసేది ఏమీ లేదు, వాళ్ళు తయారు చేసి టీవీలు ఏం లేవు, వాళ్ళు దే ఆర్ పుష్డ్ అవుట్ ఆఫ్ మార్కెట్. ఎందుకంటే ఇట్ ఈస్ ది మోస్ట్ అండర్ డెవలప్డ్ అండ్ మోస్ట్ ఇల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇట్ ఈస్, ఐ టెల్ యూ. సో ఇది ఈసీటీవీ. అప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు ఎలా ఉండేదంటే అందరూ ఈసీటీవీలే కొనుక్కోవాలి, అది రూల్. అది ఇంకే టీవీ కొనకూడదు. ఎలాగా? హౌ యూ కెన్ ఫోర్స్ డెమోక్రసీలో అంచేత దానికి ఉపాయం ఏంటంటే మార్కెట్లో ఈసీటీవీలు తప్ప ఇంకేం ఉండవు. మీకు తెలుసా, మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీయే. ఈ డైనోరాలు ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఉండేవి. హైదరాబాద్ మార్కెట్లో వచ్చిన మొట్టమొదటి కలర్ టీవీ ఈసీటీవీయే. అప్పుడు ఈసీటీవీ కావాలంటే మీరు 3,000 రూపాయలు 2,000 రూపాయలు వాడికి కట్టి ఏడాది వెయిట్ చేయాలి. అప్పుడు వాడు కాగితం ఇంటికి పంపిస్తాడు. ఎనీవే ఓ ఈసీటీవీ ఆ విధంగా వెయిట్ చేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు అతను. పెడితే అది బొమ్మ సరిగ్గా రాదు, మోస్తరుగా వస్తుంది.
ఎవరికైనా విషాదం కలుగుతుంది చూడండి, ఎవరికైనా కలుగుతుంది విషాదం. అతను పాపం చాలా విషాదంగా ఉన్నాడు. నాతో చెప్పాడు, మనసు విప్పి చెప్పాడు. వీడు 7,000 6,000 తీసుకున్న ఆ రోజుల్లో, మరి 6,000 7,000 అంటే ఖరీదు ఎక్కువ తీసుకున్నాడండి. ఇది ఒక్కటే టీవీ ఎంతో ప్రేమగా కొనుక్కొచ్చాం టీవీ మ్యాచ్ కోసమని, అది సారీ క్రికెట్ మ్యాచ్ కోసమని. అదేమో ఏమీ సరిగ్గా రావట్లేదు. అది వాడికి ఫోన్ చేస్తే వాడు రాడు, వాడు ఈసీ వాడు రాడు, ఈసీ ఇంజనీర్ హీ వోంట్ కమ్ దట్స్ ఆల్. వాడు మేము నోట్ చేసుకున్నామంటే మీ కంప్లైంట్ అంటాడు అంతే. హీ వోంట్ కమ్, హీ విల్ నాట్ ఈవెన్ టాక్ విత్ యూ పొలైట్లీ. మేడ మీదకి వెళ్ళి మీరు అది ఇటు తిప్పి అటు తిప్పి పాపం ఎంత కష్టపడ్డాడో, ఒళ్ళంతా చెమట పట్టి చాలా దుఃఖాన్ని అనిపిస్తుంది. ఐ సింపథైజ్ విత్ హిమ్. సో ఈ విధంగా మనము సంసారంలో ఉండే వస్తువుతోటి కనుక సంబంధం పెట్టుకుని ఆ సంబంధాన్ని బట్టి వచ్చిన విషాదం ఏదైతే కలదో అది మనల్ని సంసారంలో బంధిస్తుంది, చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మనిషి యొక్క ఉత్సాహాన్నంతని నీరుగా అర్చేస్తుంది. సంసారానికి ఆ లక్షణం ఉన్నది. మీరు ఉత్సాహంగా ఉండి ఆ ఉత్సాహం నీరు గారిపోవాలంటే మీరు ఏమీ చేయక్కర్లేదు. సంసారంలో ఒకంత ప్రవేశిస్తే అంతే, వెంటనే పోతుంది. సంసారానికి ఆ లక్షణం ఉన్నది. ప్రపంచము దాంట్లో ఉండే రాగద్వేషాలు అంత సమర్థము లేదు. కానీ మీరు ఆ విషాదాన్ని ఈశ్వరుడి ముందుకు తీసుకువెళ్తే యోగం అయిపోతుంది. విషాదం అందరికీ ఉన్నదే, విషాదం గురించి నేను పాఠం చెప్పక్కర్లేదు. కానీ ఆ విషాదాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంకో మనిషితో పంచుకునే ప్రయత్నం చేయకూడదు. మన విషాదం మనమే ఎట్టు పెట్టుకోవాలి. మనకుండే ఆనందాన్ని ఉల్లాసాన్ని ఎదరవాళ్ళతో పంచుకోవాలి, కానీ మనకుండే విషాదాన్ని ఎన్నడూ ఇంకోళ్ళతో పంచుకునే ప్రయత్నం చేయకూడదు. దట్ ఈజ్ ద బిగ్గెస్ట్ వీక్నెస్ ఆఫ్ హ్యూమన్ మైండ్. మనకి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో కనపడే హౌ ఆర్ యూ అని అడిగితే, హౌ ఆర్ యూ అంటే దానికి రిప్లై ఏం కాదు, అది క్వశ్చన్. హౌ డూ యూ డూ అంటారు, అది క్వశ్చను ఆన్సరు కాదు. అది ఊరికే హలో హలో అంటే అంత అర్థం, హౌ డూ యూ డూ అంటే కూడా అంతే అర్థం. అమెరికాలో అయితే హౌ యూ ఆర్ డూయింగ్ అనేది అడుగుతాడు. అందరినీ అడిగేస్తాడు, తెలుసున్న వాళ్ళు తెలియని వాళ్ళని అడిగేస్తాడు. నేను రోడ్డు మీద వెళ్తుంటే హాయ్ హౌ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతాడు. అంటే వెంటనే ఆగి ఐఎమ్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, జస్ట్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఇవన్నీ చెప్పక్కర్లేదు. మనం కూడా హాయ్ అనేసి ముందుకు వెళ్ళిపోవడం. ఈ డజంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దట్. మీరు అలా చెప్పడం ప్రారంభిస్తే వాడు తలపట్టుకుంటాడు, వీడెక్కడ దొరికాడు. ఆ ప్రశ్నకి సమాధానం అపేక్షించే ప్రశ్న కాదు అది. కానీ ఆ వ్యక్తి ఆ ప్రశ్న వేయగానే మనం మనకున్న దుఃఖాన్నంతనే అతనికి ముందు మనం మన గోడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. హ్యూమన్ మైండ్కి ఆ వీక్నెస్ ఉంది. మనము ఆ వీక్నెస్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. దానికి ఉపాయం ఒక్కటే, చక్కగా ఉదయం సాయంకాలం ప్రార్థన, పూజా ప్రార్థన ఏదో ఉంటుంది కదండి. ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఏకాంతాన్ని ఆస్వాదించడం అన్నది అది చాలా సాధకులకు ఉండాల్సిన లక్షణం. సో ఏకాంతమునందు ఈశ్వరుడి ముందు కూర్చుని ఫోటో ఏదో పెట్టుకుని, ఇఫ్ యూ నీడ్ ఏ ఫోటో, ఇఫ్ యూ డోంట్ నీడ్ ఏ ఫోటో, మీ హృదయంలోనే మీరు ఈశ్వరుని భావన చేయగలిగితే సమస్య లేదు. మీకు ఆ ఫోటో ఉంటే కానీ ఆ యాంబియన్స్ కుదరదు, ఆ వాతావరణం మీకు నిర్మాణం కాదు అనుకుంటే వండర్ఫుల్. ఇంట్లో పూజాగృహం ఉన్నది దేనికి? దీనికోసమే. సో ఆ పూజాగృహంలో కూర్చుని, ఆ ఫోటో ముందు కూర్చుని మీ విషాదాన్ని ఈశ్వరుడి ముందు సమర్పించుట. బీ సాడ్ బై ఆల్ మీన్స్. నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ సాడ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ బీయింగ్ సాడ్? దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ద్వేషించడంలో దోషం ఉంది, కానీ దీనత్వంలో దోషం లేదు. భక్తికి ఇదంతా రస సిద్ధాంతం అంటారు. భక్తి రసానికి స్థాయి భావము అని ఒకటి ఉంటుంది. నేను ఓ చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాను పోలండి. ఇట్స్ ఎ నైస్ టాపిక్. స్థాయి భావము అంటే భావము అంటే ఇమోషన్. ద ఇమోషన్ విచ్ నర్చర్స్ ది రస ఇస్ సెంటిమెంట్. సో ద ఇమోషన్ విచ్ నర్చర్స్ ది రస. ఇప్పుడు శృంగారం ఉందనుకోండి, రసం. ఆ శృంగార రసానికి స్థాయి భావం ఏమిటో తెలుసిన? ప్రేమ అన్నది లవ్, అది స్థాయి భావం. వ్యభిచారి భావము అని ఒకటి ఉంటుంది. అంటే ఏమిటి? ఎ స్మాల్ ఇన్సిడెంట్ ఆర్ ఎ స్మాల్ యాక్ట్ విచ్ కమ్స్ అండ్ గోస్ అండ్ విచ్ కంట్రిబ్యూట్స్ టు ది రసం, దాన్ని వ్యభిచారి భావము అంటారు. లైక్ కిస్సింగ్, it contributes to the nurturing of శృంగార, like that. అలాగే ఇతర రసాలు, కరుణ రసం. సో భక్తి రసానికి
స్థాయి భావము సాడ్నెస్. సాడ్నెస్ కనుక ఉన్నట్లయితే వాడు చక్కగా భక్తికి అది దోహదం చేస్తుంది. ద్వేషం ఉంటే అది భక్తిని చంపేస్తుంది. ద్వేషం ఉండకూడదు, దైన్యం ఉండాలి. దైన్యం ఉండాలి. అసలు దైన్యాన్ని స్థాయి భావంగా రికమెండ్ చేశారు. తర్వాత ఇంకోటి, దైన్యం ఉండాలంటే దైన్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడా లేని దైన్యం తెచ్చుకోవాలని వ్యంగ్యం అక్కర్లేదు. బోల్డ్ దైన్యం ప్రతి వాడి మనసులో కావాల్సినంత దైన్యం ఉంటుంది. కాబట్టి తనలో ఉన్నటువంటి విషాదాన్ని ఈశ్వరుడి ముందు బీ సాడ్, బై ఆల్ మీన్స్ బీ సాడ్ ఫర్ 15 minutes or 20 minutes, బట్ బిఫోర్ ఈశ్వర. అప్పుడు ఆ సాడ్నెస్ ఏమవుతుందో చూసినా ఇట్ బికమ్స్ ఎ యోగా. అర్జున విషాద యోగ. అర్జునుడికి విషాదం కలిగిన వెంటనే, ఏ కృష్ణ, నువ్వు కొంచెం రథాన్ని భద్రంగా చూస్తూ ఉండు, నేను ఇంకా యుద్ధం విషయం నేను ఇంకా మనస్సులో సెటిల్ చేసుకోలేదు, మా అన్నయ్యతో మాట్లాడొస్తాను, భీముడితో మాట్లాడొస్తానని భీముడి దగ్గరికి వెళ్ళి, ఎరా నయా భీమా, ఇది ఎక్కడ పరిస్థితిరా, మన బంధువులందరినీ చంపేస్తే రేపు తద్దినాలు ఎవడు పెడతాడు రా, ఇంటి దగ్గర లేడీస్ అందరూ ఏమైపోతారు రా అని మొదలెట్టాడు అనుకోండి, అది విషాద యోగం అవుతుంది, విషాదమే అవుతుంది. కానీ శ్రీకృష్ణుణ్ణి అచ్యుతాన్ని సంబోధించి, నీవు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అవతారము, నీవు జగద్గురుడవు, నన్ను ఉద్ధరించవలసినటువంటి అవతారమూర్తివి నీవే, నువ్వే దైవము అని అక్కడ కాంటెక్స్చువల్లీ శ్రీకృష్ణ అవతార ఇస్ స్టాండింగ్ బిఫోర్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, ఐ టెల్ యూ. మీరు దేవుడి ముందు గుడిలో కానీ లేకపోతే పూజాగృహంలో కానీ లేక మీ హృదయంలో కానీ ఈశ్వరుని భావన చేస్తే ది సేమ్ థింగ్ ఇట్ ఈస్, ది నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్. మీ హృదయంలో మీరు భావన చేశారంటే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ ఈశ్వర. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్. కాబట్టి ఈశ్వరుణ్ణి భావన చేయటమేనా, లేకపోతే ఫోటో ముందేనా, లేకపోతే ప్రతిమ రోజు పూజ చేసుకునేటువంటి పూజాగృహంలో ఈశ్వరుని యొక్క ఆల్టర్ ముందు కూర్చునో నిలబడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీ సాడ్ ఫర్ 10 minutes, ఫర్ 15 minutes, బీ సాడ్. హౌఎవర్ లాంగ్ యూ వాంట్ టు బీ సాడ్, బీ సాడ్. దట్ సాడ్నెస్, ఇట్ బికమ్స్ ఏ యోగా. అర్జున విషాద యోగ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ విషాద బీయింగ్ ఏ యోగా. ఇన్ నో అదర్ సిచ్యువేషన్. మీరు బావమరితో కూర్చుని సాడ్గా ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ సంసార, దట్ ఈస్ నాట్ యోగా. లేకపోతే భార్యను భర్త కలిసి ఇద్దరు సాడ్గా ఒకళ్ళతో ఒకళ్ళు సాడ్నెస్ డిస్కస్ చేసుకున్నారనుకోండి, ఇట్స్ ఓకే, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్, బికాస్ ఇట్ ఈస్ లైఫ్ పార్ట్నర్, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఈవెన్ దే ఆర్ అడ్వైజ్డ్ టు రిలేట్ టు ఈశ్వర, దట్ విల్ బి ఈవెన్ బెటర్. కాబట్టి ఈ ప్రథమాధ్యాయానికి మొదటి అధ్యాయానికి అంతటి ఇంపార్టెన్స్ ఉన్నది. అర్జున విషాద యోగ. అర్జునుని యొక్క విషాదంలో ఉండే సౌందర్యం ఏంటంటే, అది భగవానుని ముందు ఆ తన గోడుని చెప్పుకుని నన్ను ఉద్ధరించవలసినది అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. రథోపస్థ ఉపావిశత్, వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు. అంచేతనే అతని విషాదము యోగముగా తీర్చిదిద్దబడినది. ఇది ప్రథమోధ్యాయ. ఇప్పుడు భాష్యం చూద్దాం కొద్దిసేపు. స్వప్రయోజనాభావే అపి భూతానుజిఘృక్షయా వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహోదధౌ నిమగ్నాయ ఉపదిదేశ గుణాధికైర్హి గృహీతః అనుష్ఠీయమానశ్చ ధర్మః ప్రచయం గమిష్యతీతి. సో శ్రీకృష్ణుడు ధర్మద్వయమును, 2 రకముల ధర్మమును అర్జునునకు ఉపదేశించినాడు. భగవాన్ పైనుంచి వస్తుంది. ధర్మద్వయం అర్జునాయ ఉపదిదేశ. ఎటువంటి అర్జునుడు? శోకమోహ మహోదధౌ నిమగ్నాయ. ఎప్పుడు కూడా ధర్మాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించవలసినది అధికారి అయిన వ్యక్తి కోసమే కానీ మామూలుగా ఇతర సందర్భాల్లో ఎప్పుడు బోధించకూడదు. ఏదో క్లబ్లో, పార్టీలో ఫర్ ఎ వెరైటీ లెట్ us have some గీతా డిస్కషన్ అన్నట్టుగా అలాగా బోధించకూడదు ఎప్పుడు. దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ షుడ్ నెవర్ బి డన్.
కొంతమంది అలాంటి పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో యోగ్యమైనటువంటి వ్యక్తికి మాత్రమే దాన్ని బోధించాలి. తర్వాత మనము అసలు గీత దగ్గరికి ఎందుకు వచ్చాము, గీతాధ్యయనానికి ఎందుకు వచ్చామంటే ఈ సంసారంలో మనం జీవిస్తున్నామే కానీ సంసారము మనకి పూర్ణమైనటువంటి విశ్రాంతి, మానసికమైన విశ్రాంతిని కానీ ఆ మానసికమైన సుఖాన్ని కానీ అది ఇవ్వలేకపోతుంది. వీఆర్ నాట్ ఎంటైర్లీ కంఫర్టబుల్ విత్ ది సంసార. సో ఏదో క్రియేట్ ఎ సిస్టమ్ అరౌండ్ అస్. ఆ సిస్టము మనకి సుఖాన్ని విశ్రాంతిని ఇస్తుందని, సుఖశాంతులు కావాలి మనిషికి. సుఖశాంతుల కోసం సిస్టమ్ నిర్మాణం చేసుకుంటాడు. సిస్టమ్ అంటే ఏమిటి? పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఇల్లు వాకిలి కట్టుకుంటాడు, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాడు, కారు కొంటాడు, షేర్లు కొంటాడు. దిస్ ఈజ్ వాట్ సిస్టమ్ ఈజ్. ఈ సిస్టమ్ని ఎందుకోసం పెట్టాడంటారు? ఇదంతా కష్టపడి కొంతమంది అయితే ఎలక్షన్లో పోటీ చేసే పదవి కూడా సంపాదిస్తారు, ఏదేదో చేస్తారు. ఈ సిస్టమ్ అంతా దేనికోసం పెట్టాడంటారు? సుఖశాంతుల కోసం, రైట్? అయితే somewhere on the way, somewhere in the middle of the path, he loses a track. సుఖశాంతుల కోసం మనం ఇది మొదలు పెట్టామనే సత్యాన్ని విస్మరించి రామ్ జేఠ్మలానీ లాగా రాంగ్ డైరెక్షన్లో పడుతుంది. సో బేసిక్ ట్రూత్ని మర్చిపోతాడు. వయస్సు ఉంటే లాభం ఏమిటి? వివేకం ఉండాలి కదా, ఆ వివేకాన్ని కోల్పోతాడు. నేను చెప్తున్నది మనిషి గురించి చెప్తున్నా. So that way, therefore, we seek happiness and peace of mind in the samsara, but somehow we just don't get it. అందుకోసం మనం గీతాధ్యయనానికి వచ్చాము. ఈజ్ ఇట్ సో? ఈజ్ ఇట్ నాట్ రైట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు మనం గీతాధ్యయనం ఒక ఫ్యాషన్గా చేస్తున్నాము, లేకపోతే ఏదో సాయంకాలం పూట ఖాళీగా ఉండి ఇంకా వేరే పనేం లేదు కదా. మాకు మిత్రుడు ఒకడు ఉండేవాడు, అతను వచ్చి గీత క్లాస్లో కూర్చునేవాడు. ఎందుకు గీత క్లాస్లో కూర్చునేవాడు అంటే ఆ సాయంకాలం టైము క్లబ్లో పేకాట్ నడుస్తూ ఉంటుంది, ఇతని మనస్సు అక్కడికి లాగేస్తుంది. అక్కడికి వెళ్ళాడంటే 100-200 ఖర్చు అయిపోతుంది. హీ విల్ లూజ్ దట్ మనీ. అని ఇంటి దగ్గర భార్య రోజు ఇదో పెద్ద ఇష్యూ. ఆఖరికి ఆ భార్య ఏమైనా సలహా చెప్పిందంటే, మీరు వెళ్ళి ఆ స్వామీజీ పాఠం చెప్తున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఊరికే ఆ క్లబ్లోకి వెళ్ళమైనా మానేస్తారు, 1.5 గంటన్నర టైంకి వెళ్ళడం టైంకి రావడం, అట్లీస్ట్ 1.5 hours ది ఫెలో విల్ బి ఇన్ ది రైట్ ట్రాక్. చెవిలో 2 మంచి మాటలు పడితే ఉపయోగపడుతుందని ఆ రకంగా అతను జస్ట్ టు అవాయిడ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్ హీ కమ్స్ అండ్ సిట్స్ ఇన్ ది గీతా క్లాస్. అలా ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్. ఒకవేళ ఆ రకంగా వచ్చిన ది గీతా క్లాస్కి అధికారి ఎవడంటే శోకమోహ మహోదధౌ నిమగ్నాయ, వాడు అధికారి. శోకము మోహము, మనకి సంసారికమైన వ్యామోహం ఉన్నది, సంసారంలో మనకి సుఖశాంతులు లేవు. ఎందుకంటే ది అప్రోచ్ షుడ్ బి క్లియర్ ఉండాలి. అదే లేదండి మాకు అంత బాగానే ఉందండి అంటే దెన్ ప్రాబబ్లీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. కాబట్టి శోకమోహముల యందు నిమగ్నుడై ఉన్నటువంటి అదో సముద్రం వంటిది. సముద్రంలో పడ్డాడంటే ఎవడైనా పైనుంచి ఎవరైనా హెల్ప్ వచ్చి రక్షించాలి కానీ తనను తాను రక్షించుకోలేడు. అదేవిధంగా ఇక్కడ కూడా అర్జునుడు శోకమోహ మహోదధౌ నిమగ్నాయ, అటువంటి వాడికి భగవానుడు ఉపదేశం చేశాడు. సో అయితే దేనికోసం ఉపదేశం చేశాడు? ఏమిటి ఆయన లాభం ఏమిటి? ఎంత ప్రయోజనాన్ని పొందుతాడు ఆయన అంటే స్వప్రయోజన అభావే అపి. శ్రీకృష్ణునికి ఏమీ ప్రయోజనము, స్వార్థమేమీ దీని యందు లేదు. అదొకటి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆయనకి స్వార్థం ఏం లేదు. అంటే చూడండి, ఈ బోధించే దాంట్లో కూడా ఒక మిస్టేక్ అవుతూ ఉంటుంది. ఆ మిస్టేక్ ఎలా వస్తుందంటే, నాకో 4 శిష్యులు ఉంటే బాగుంటుంది అని శిష్యుల వేటలో గీతా బోధని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకునేటువంటి ప్రమాదం ఉంటుంది సమాజంలో. అలా ఉండకూడదు. కాబట్టి బోధిస్తున్నాము అంటే బోధిస్తుంటే 10 మంది శిష్యులు వస్తారు. 10 మంది శిష్యులు ఉంటే మనకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తర్వాత భోగాలు అధికంగా అనుభవించవచ్చు, ఆ సేవ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ధనాధికాన్ని అధికంగా మనం పొందవచ్చు.
ఒక విఐపి కింద మనం నిర్మాణం కావచ్చు. ఇవన్నీ కూడా మనిషికి హీ మే నాట్ బి ఏబుల్ టు డిఫైన్ హిమ్సెల్ఫ్, బట్ ఐఎమ్ డిఫైనింగ్ హౌ ఇట్ కుడ్ బి. చూడు, మనిషి మనస్సులో వీక్నెస్ ఎవరికి వాడు దాన్ని క్లియర్ కట్గా డిఫైన్ చేసుకోలేడు. ఎవరికి వాడు డిఫైన్ చేసుకోగలిగితే ఇంక వీక్నెస్సే కాదు అది. వన్స్ యు నో యువర్ వీక్నెస్, ఇట్ ఈస్ నో మోర్ వీక్నెస్, ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఓన్లీ. ఇట్ విల్ గో, యూ విల్ కాంకర్ ఇట్. కాబట్టి అది ఎవరికి వాడు డిఫైన్ చేసుకోలేడు. ది అదర్ పర్సన్ హూ కెన్ సీ ఇట్, వాడు డిఫైన్ చేయాలి. అందుకోసం నేను మీకు డిఫైన్ చేసి పెడుతున్నా. కనుక పేరు ప్రఖ్యాతులు, ధనము, తర్వాత సోషల్ స్టేటస్, భోగములు, వీటి కోసం గీతని బోధించే ప్రయత్నం కనుక ఎవరైనా చేసినట్లయితే అది సరికాదు. ఇట్స్ ఎ మిస్టేక్. అంచేతనే గీతని పాఠం చెప్పడం అనేది అదొక ప్రొఫెషన్ కింద కన్వర్ట్ చేయకూడదు. వన్ షుడ్ నాట్ మేక్ ఇట్ ఏ ప్రొఫెషన్. అలా అయిపోతూ ఉంటుంది. ఇతట గీతా పాఠములు బోధించబడును అని ఫీజ్ అలాగా పెద్ద ప్రొఫెషనల్గా బోధిస్తారు. 5 స్టార్ హోటల్లో బోధిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తారు. ఒక ఆయన కఠోపనిషత్తు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి బోధిస్తున్నారు. కఠోపనిషత్తు ఆఫ్ ఆల్ ఉపనిషత్స్. కఠోపనిషత్తు అంటే అది ఎలాంటి ఉపనిషత్తు? అది వైరాగ్య పూర్ణమైన ఉపనిషత్తు. యమధర్మ అసలు ఆ ఉపక్రమమే చాలా అద్భుతమైన ఉపక్రమం. ప్రతి శ్లోకము కూడా మనిషిని ఊపేసేటువంటి మంత్రాలు, శ్లోకాలు ఉంటాయి దాంట్లో. దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుని బోధిస్తే ఇట్ గోస్ అగెన్స్ట్ ది సాల్ట్ ఆఫ్ టీచింగ్ ఇట్ సెల్ఫ్. వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కాబట్టి ప్రయోజనం మనస్సులో పెట్టుకోకూడదు. ఏ ప్రయోజనం ఉండకూడదు. బోధించడానికి ప్రయోజనం ఏంటి? బోధించడం అంటే అది గాలి పీల్చడానికి ప్రయోజనమే ఉంది. అలాగే ఇది కూడా స్వప్రయోజన అభావే స్పాంటేనియస్లీ లవింగ్లీ ఇట్ షుడ్ బి టాట్. సో ఇదంతా శంకరుల యొక్క భాష్యంలో మీకు అన్ని అంశాలు కూడా సమగ్రంగా నిరూపణ అయిపోతాయి. భగవానుడికి ఏం ప్రయోజనం ఉందండి? ఏ ప్రయోజనం లేకుండా ఆయన బోధిస్తున్నాడు. అయితే మరి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి కదా అంటే ఓకే, కేవలము భూతాను జిఘృక్షయ, ప్రాణులను అనుగ్రహించాలి అనే ఇచ్ఛ, సన్నంతం. అనుగ్రహీతం ఇచ్ఛ, అనుజిఘృక్ష అవుతుంది. అనుగ్రహీతం ఇచ్ఛ. శంకరులు సన్నంతాలను ప్రయోగించడంలో సిద్ధాస్తులు. పరిపిపాలయిషు అంటారు. పరిపాలయితం ఇచ్ఛ, అనుగ్రహీతం ఇచ్ఛ, అనుజిఘృక్ష. ఈ సన్నంతాలు భాగవతంలో కూడా బాగా వస్తూ ఉంటాయి. సో అనుగ్రహించాలి అనే కోరిక, ఆయనకున్న కోరిక ఏమిటంటే ప్రాణులను అనుగ్రహించవలనే ఈ జ్ఞానాన్ని ఈ చెప్పినట్లయితే దీంట్లో ఒక్క శ్లోకం ఒకడు పట్టుకోగలిగితే వాడు కృతార్థుడైపోతాడు. గీతలో ఒక్క శ్లోకాన్ని పట్టుకుంటే కృతార్థుడు. సో ఏదో శ్లోకం కూడా ఉంది ఆ రకంగా వర్ణించేది. సకృత్ గీతాంభసి స్నాత, గీత అనే జలంలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు అని. సో ఆ విధంగా దాని మహిమని వర్ణిస్తారు. కనుక ప్రాణులను అనుగ్రహించటం కోసం బోధించారు. మరి అర్జునుడికి ఎందుకు బోధించాడు? ప్రాణులను అనుగ్రహించడం కోసం ప్రాణులకి బోధించాలి కానీ అంటే నిమిత్తీకృత్య అని ఎదరంటారు. అర్జునుడు నిమిత్తం, ఎవరినో ఒకటి నిమిత్తం చేసుకుని బోధించాలి ఆ సందర్భాన్ని బట్టి. సో బోధించాడు. తర్వాత అర్జునుడు 2 విధాల అధికారి. ఒకటి శోకమోహముల నుండి ఉన్నాడు కనుక శాంతి సుఖము ఇచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పొందే ఉపాయము అతనికి కావాలి. ఆ రకమైన అధికారం. రెండవ అధికారం ఏమిటంటే సద్గుణ సంపన్నుడు. ఈ పాఠంలో నేను చెప్పిన జిజ్ఞాసు లక్షణాలు చెప్పినట్టే గుర్తు. సో ఎన్ని మంచి గుణాలు అవసరమో అన్నీ ఉన్నాయి. కొన్ని మంచి గుణాలు ఏవో కొన్ని మంచి గుణాలు ఉండాలి కదండి. మరీ దెబ్బలాట మనిషి, రాగద్వేషాలు చాలా తీవ్రంగా గలవాడు, కుటిల బుద్ధి గలవాడు, వాడు గీత ఏమి పాఠం వింటాడు, గీత ఏమి పాఠం చెప్తాడు? ప్రొఫెసరు రుజుబుద్ధి ఉండాలి. మరీ వక్ర బుద్ధి, కుటిల బుద్ధి ఉన్నవాడు గీత చెప్పడానికి పనికిరాడు, వినడానికి పనికిరాడు. వినడానికి బోరు కొడుతుంది, కూర్చోలేడు క్లాసులో. చెప్పడం ఇంక అసలు క్వశ్చనే లేదు. కనుక పవిత్రమైన హృదయం గలవాడు అయి ఉండాలి, సద్గుణ సంపన్నుడు అయి ఉండాలి. అండ్ ఎగ్జాక్ట్లీ అర్జున ఈజ్ లైక్ దాట్. అంచేతనే అర్జునుడికి చెప్పాడు. ఎందుకంటే గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ ప్రచయం గమిష్యతి, అది కారణం. ఇది కూడా ఈ వాక్యం కూడా
గీతలో ఉండేటువంటి ఒకటి రెండు శ్లోకాల్లో తాత్పర్యాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా గుణాధికుడు, గుణముల చేత అధికమైన వాడు. ఇప్పుడు గుణాధికుడికి ఇంపార్టెన్స్, వయస్సులో అధికుడు ఉంటాడు, అది అది ప్రధానం కాదు. అనుకుంటే విలువ అనుకుంటుంది, కానీ ఇక్కడ ముఖ్యం కాదు. ధనాధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. అధికారం అధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. ప్రతిష్ట, లోకంలో పేరు ప్రఖ్యాతులు అధికుడు ఉంటాడు, అది ముఖ్యం కాదు. గుణాధికుడు అయి ఉండాలి. ఆ కళ్యాణ గుణములు, పవిత్రములైన గుణములు, దయ, ప్రేమ, రుజుబుద్ధి, ధర్మబుద్ధి, ఇలాంటి సద్గుణములు ఏవైతే అందరికీ తెలుసున్నవే అవి అవి వాటిల్లో ఓ అడుగు ముందున్నవాడు గుణాధికుడు. అటువంటి వాళ్ళు కనుక గృహీత, వాళ్ళు స్వీకరించి ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తే, అనుష్ఠీయమాన, స్వీకరిస్తే చాలదు, దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకుని అనుష్ఠాన వేదాంతం అంటారు. స్వామి వివేకానంద ప్రయోగించాడు ఆ పదాన్ని, అనుష్ఠాన వేదాంతం అని. ఆయన ప్రాక్టికల్ వేదాంత అన్నాడు, దాన్ని తెలుగులో వీళ్ళు అనుష్ఠాన వేదాంతం అని అనువదించారు. చక్కటి అనువాదం, చాలా గొప్ప అనువాదం. ప్రాక్టికల్ వేదాంత అంటే ఏమో ఎలా ఇంకోళ్ళకి అప్పచెప్తూ ఎలా చేసేవారు, కానీ అనుష్ఠాన వేదాంతము అందమైన అనువాదం. సో ఆ అనుష్ఠీయమాన, ధర్మాన్ని భగవానుడి దగ్గర తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని జీవితంలోకి ప్రవేశపెట్టాలి. అప్పుడు గుణాధికుడే ఆ పని చేయగలుగుతాడు. ఆ విధంగా కనుక అయితే ప్రచయం గమిష్యతి, ఆ ధర్మము చాలా వృద్ధిని పొందుతుంది. ప్రచయం అంటే వృద్ధి, వృద్ధిని పొందుతుంది. ధర్మం వృద్ధి పొందాలని శ్రీకృష్ణావతారం యొక్క లక్ష్యం అది, ఎందుకంటే అవతార ప్రయోజనమే అది. కాబట్టి అర్జునుడికి కనుక చెప్పినట్లయితే ఇది బాగా అభివృద్ధిలోకి పోతుంది అని. మహాత్ములు అలాగే ప్రవర్తిస్తారు. శ్రీరామకృష్ణ పరమహంస కూడా వివేకానందుడికి బోధించి నీకు చెప్పేస్తే ఇంకా ప్రపంచానికి ఇది అందిపోతుంది, మానవాళికి అందుతుంది అని అంటారు. సో ఆ విధంగానే కాబట్టి ఒక వివేకానందకి చెప్పబట్టి ఆయన చేసినటువంటి బోధలు ప్రపంచంలో అందరికీ కూడా అందేయి. అలాగే ఇతర సందర్భాలు కూడా అటువంటివే. సో శ్రీకృష్ణార్జునుల విషయంలో కూడా అదే పరిస్థితి. తర్వాత తం ధర్మం భగవతా యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞ భగవాన్ గీతాఖ్యై సప్తభిశ్లోకశతై ఉపనిబంధ. చక్కటి ప్రయోగాలు, ధాతు ప్రయోగం. సో ఆ ధర్మాన్ని, తం ధర్మం, వేదవ్యాస మహర్షి, వేదవ్యాస భగవాన్ అంటే పూజనీయుడు, పూజింపదగినవాడు. పూజ్యుడు అనకూడదు, పూజ్యుడైన వేదవ్యాసుడు అనకూడదు, పూజనీయుడైన వేదవ్యాసుడు అన్నారు. పూజ్యుడు అంటే శుద్ధ అని అర్థం. అది ఆ ప్రయోగం చేయకూడదు. పూజనీయుడు అది చేయాల్సి ఉంటుంది. అంటే పూజింపదగినవాడు, అది ప్రత్యయం. సో పూజ్యుడు అంటే అంతా పూజ్యుడు అంటే శుద్ధని అర్థం. ఎనీవే పూజనీయుడైనటువంటి వేదవ్యాసుడు, భగవాన్ వేదవ్యాస సర్వజ్ఞ, ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకి తెలియందంటూ ఏమీ లేదు. ఎందుకంటే వేదములను అన్నిటినీ ఎడిట్ చేశాడు. వేదాలను ఎడిట్ చేసాడంటే అదే సామాన్యమైన మాట. ఆ రోజుల్లో 10 మంది అసిస్టెంట్లు పెట్టుకుని చేశాడా, ఏం చేశాడు పాపం ఆయన? అన్నీ ఆయనే చదువుకుని అన్నీ ఆయనే ఎడిట్ చేశాడు. వన్ మ్యాన్ ఆర్మీ కింద చేశాడు. అంచేత ఆయన సర్వజ్ఞుడు. ఆయన ఏం చేశాడంటే భగవానుని ఉపదేశాన్ని ఉపనిబంధ, ఉపనిబంధము అంటే గ్రంథము అని అర్థం. దానికి ఒక గ్రంథము ఆకారాన్ని కూర్చినాడు. చక్కటి ఉపదేశం. ఉపదేశం అలా గాలిలో ఉంది, దాన్ని ఒక చోటకి చేర్చి ఒక కాగితం మీదో లేకపోతే తాటాకు మీదో రాసి దాన్ని శ్లోక రూపంగా పెడితే అందరూ కంఠస్థం చేయగలుగుతారు తేలిగ్గా. గద్యం అంటే కంఠస్థం చేయడం కష్టం, శ్లోకం అయితే తేలిక. ఆ విధంగా దానికి ఒక ఉపనిబంధము అంటే శ్లోకాత్మకమైన గ్రంథము, ఆ షేప్ని వేదవ్యాస మహర్షి తీసుకొచ్చాడు. అదేమీ సామాన్యమైన కృషి కాదు అది. ఆయన సర్వజ్ఞుడు కనుకనే చేయగలిగాడు. ఈ శ్లోకాలు ఆయన 700 శ్లోకాల్లో పెట్టాడు. అయితే శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కొంచెం చిలవలు పొలవలు చేర్చాడా, లేకపోతే కొన్ని డ్రాప్ చేసాడా, అలాంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అంటే లేదు. యథోపదిష్టం, ఉపదిష్టం అనతిక్రమ్య, ఆయన ఎంత ఉపదేశం చేశాడో అంతే. చిలవలు పొలవలు చేర్చడం లేదు,
చేసిన ఉపదేశంలో కొంతని జారవిడవడము కూడా లేదు. సప్తభిః శ్లోకశతై, 100 శ్లోకాలు ఒక యూనిట్గా తీసుకుంటే శ్లోకశతము, అలాంటివి 7 యూనిట్స్ అంటే 700 శ్లోకాలు. సుమారు 700 శ్లోకాలు. మీరు నెంబర్ గురించి మీరు ఏమీ చింత చేయకండి, ఇది నెంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, హీ మేక్స్ ఎ హ్యూజ్ డీల్ అబౌట్ ఇట్. ఏమిటంటే అది 700 శ్లోకాలు గీతా ప్రెస్ పుస్తకంలోనూ, తర్వాత శంకర భాష్యం 700 శ్లోకాలకు ఉంది సుమారు. సో ఇవి స్టాండర్డ్ కింద లెక్కేస్తారు. ఎందుకంటే శంకరాచార్యులు సుమారు 2500 ఇయర్స్ బ్యాక్ ఆయన జీవించారు. ఆ సమయంలో ఉండే తాళపత్ర గ్రంథం తీసుకుని ఆయన భాష్యం రాశారు. కాబట్టి ఇట్ ఈజ్ ఎ మాన్యుస్క్రిప్ట్ అట్లీస్ట్ 2500 ఇయర్స్ ఓల్డ్ అండ్ సో వెరీ అథెంటిక్ అని ఒక అభిప్రాయం. ఒక ఆయన ఉన్నారు, పెద్ద హడావిడి చేస్తారు. ఆయన ఏమంటారంటే, గీతలో 715 శ్లోకాలు ఉండేవి, ఇప్పుడు 700 లభ్యం అవుతున్నాయి, 15 శ్లోకాలు కాలగర్భంలో కలిసిపోయాయి, నేను వాటిని కనిపెట్టడానికి రీసెర్చ్ చేస్తున్నాను అని ఓ ప్రెస్ స్టేట్మెంట్ ముందు ఇచ్చి, ఏడాది అయిన తర్వాత మీకు చెప్పాను కదా నేను రీసెర్చ్ చేస్తున్నాను 15 కొత్త శ్లోకాలు కనిపెట్టడానికని, ఇగో ఇప్పుడు కనిపెట్టాను, అవి ఇవే అని ఓ 15 శ్లోకాలు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టారు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చారంటే మరో గ్రంథం నుంచి పట్టుకొచ్చారని నా అభిప్రాయం కాదు. ఏదో గీతప్రతి దొరికింది, గీతప్రతులు ఏవో తాళపత్ర గ్రంథాలు ఏవో ఉంటే, ఓ తాళపత్ర గ్రంథం హీ స్టంబుల్డ్ అపాన్ వన్ తాళపత్ర గ్రంథం, మన మాన్యుస్క్రిప్ట్, దాంట్లో 700 బదులు 715 ఉన్నాయి. సో దాంట్లో ఈయన క్రెడిట్ ఎంతవరకు అంటే ఆ తాళపత్ర గ్రంథం ఆయన కంటబడింది మొట్టమొదటి, అంతే ఆయన క్రెడిట్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో అదర్ క్రెడిట్. ఇప్పుడు ఈ 15 శ్లోకాలు దిస్ ఈజ్ మై డిస్కవరీ, మోడర్న్ డిస్కవరీ. భగవాన్ వేదవ్యాస తర్వాత మళ్ళీ నేనే, ఈ మధ్యలో ఇంకెవళ్ళు లేరు అని హ్యూజ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ ఎన్ ఇపోక్ మేకింగ్ ఈవెంట్. బట్ ఇట్ డిడ్ నాట్ జెల్, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే పండితుల్ని కన్విన్స్ చేయడం సామాన్య కాదు. వాళ్ళు గీతలు తలగెదురుగా అప్పచెప్పేస్తూ ఉంటారు. ఓ 4 శ్లోకాలు నేను కొత్తగా కనిపెట్టానంటే వాళ్ళకి స్పష్టంగా తెలిసిపోతుంది. ఏమిటి తెలుస్తుందంటే, ఈ 4 శ్లోకాలు చేర్చుకున్నా అభ్యంతరం లేదు, అవి పక్కన పెట్టినా పర్వాలేదు, తెలిసిపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ అస్ దాట్. కాబట్టి మీరు నెంబర్ గురించి యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నేను ఉడికే అక్కడ నెంబర్ కనపడింది కాబట్టి మీకు ఎవరైనా కొంతమంది ఇలాంటి విషయ సమాచారం మీకు తెలిసి ఉంటుందని నా ఒపీనియన్ చెప్పేశాను. సో ఇట్ ఈజ్ 700 or 650 or 710, ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓవరాల్గా 700 వెర్సెస్ ఉన్నాయి. దాంట్లో 50 వెర్సెస్ సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు వీళ్ళని తీసి పారేస్తే 650 ఖాయంగా మిగులుతాయి శ్రీకృష్ణుని మాటలు. బట్ ప్రశ్నలు కూడా టీచింగ్లో భాగమే కనుక ఓవరాల్గా 700, సుమారు 700 శ్లోకాల్లో మొత్తం మానవ జీవితానికి కావలసిన సారం అంతా వచ్చేసింది, ఇంకేం మిగలలేదు. మీరు ఏ టాపిక్ అయినా చెప్పండి, నేను గీతలో కొటేషన్ చూపిస్తాను మీకు. అంటే నేను చూపిస్తానంటే నేను అండర్స్టాండ్ చేశానని అభిప్రాయం కాదు. సో గీత ఈజ్ లైక్ దట్. ఎనీ టాపిక్, గీత హ్యాస్ ది అల్టిమేట్ అథెంటిక్ ఒపీనియన్ అబౌట్ ఇట్. ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి. సో చాలా చక్కటి కరదీపిక ఇది. కరదీపిక అంటే చేతిలో కాగడా పట్టుకుని నడుస్తుంటే ఎంత తేలికగా మీరు దారి కనపడుతుంది, చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో జీవితంలో గీత కరదీపిక వంటిది, చాలా గొప్ప గ్రంథము. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. తర్వాత తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. అది ఇక్కడ వచ్చేసింది ఆ మాట, శాస్త్రం అనే మాట. తత్ ఇదం గీతాశాస్త్రం, ఈ గీతాశాస్త్రం. ఆ ఈ అని అలా వాడుతూ ఉంటారు సంస్కృతంలో, అదొక శైలి. ఆ అంటే ప్రసిద్ధమైన, పైన వర్ణించిన విధంగా ప్రసిద్ధమైన. ఈ అంటే మన ముందున్న గీతాశాస్త్రం. ఆ ఆకి ఈకి అర్థాలు అవి. సో ఆ ఈ గీతాశాస్త్రము, గీత అనే శాస్త్రము ఎటువంటి శాస్త్రము మీకు నేను ఆల్రెడీ మనవి చేశాను. కాబట్టి గీత అది శాస్త్రము. శాస్త్రము అనే పదానికి అర్థం వేదము అని అర్థం. వేదము అనే అర్థంలో శాస్త్ర పదాన్ని వాడతారు.
బ్రహ్మసూత్రాల్లో 3వ సూత్రం శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం. అంటే అర్థం వేదయోనిత్వాత్ అని అర్థం దానికి. శాస్త్ర శబ్దానికి వేదము అని అర్థం. సో ఎందుకంటే బోధించేది శంసతి ఇది శాస్త్రం. లేదా కర్మకాండ పార్ట్ మీరు చూసుకుంటే శాసించేది శాస్తి ఇది శాస్త్రం. సో ఈ గీత అనేది ఒక శాస్త్రము. దీంట్లో శాస్తీతి శాస్త్రం పాలు తక్కువ, శంసతీతి శాస్త్రం పాలే ఎక్కువ. సో అక్కడక్కడ శాసించాడు కూడా. కురు కర్మైవ తస్మాత్మం అని ఏవో అలాంటి మాటలు లేకపోలేదు. మోస్ట్లీ an effort to educate, not an effort to put the person on a job. ఎంత డిఫరెన్స్ అండి. ఇప్పుడు మీరు ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆశ్రమానికి వెళ్తే మీరు అక్కడ ఏమని చెప్తారంటే, ఆశ్రమాల్లో మామూలుగా చెప్తూ ఉంటాం, తప్పేం లేదు, నేను ఊరికే ఒక జనరల్ అనాలిసిస్ చెప్తున్నాను. ఆశ్రమానికి మీరు సేవ చేయవలను. ఓకే, నేను ఆశ్రమానికి సేవ చేస్తాను. ఏం సేవ చేయమంటారు? ఏం సేవ చేస్తారు? మీ ప్రొఫెషన్ ఏమిటి? నా ప్రొఫెషన్ ఫైనాన్స్. అయితే మా ఫైనాన్స్ అకౌంట్స్ మీరు చూడండి. లేదంటే నా ప్రొఫెషన్ నేను లైబ్రేరియన్గా రిటైర్ అయ్యా, అయితే మా లైబ్రరీ మీరు డెవలప్ చేయండి. సో ఈ విధంగా ఏదో ఒక సేవ. సో హియర్ ది ఆశ్రమం ఈజ్ పుట్టింగ్ యూ ఇన్ ఎ జాబ్. వెరాజ్ ముఖ్యంగా మా ఆశ్రమాల్లో, స్వామి దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో, వీ ఆల్సో పుట్ పీపుల్ ఆన్ జాబ్. ఏదో కొంత జాబ్ ఇచ్చిపుచ్చుకోవడం అన్నది ఎలాగే ఉంటుంది. బట్ ఎంఫసిస్ ఈజ్ నాట్ దట్. ఎంఫసిస్ ఏమిటంటే ఎడ్యుకేటింగ్ ది పర్సన్ ఇస్ ది ఎంఫసిస్. సో అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఆల్సో ఆ కాంటెక్స్ట్ని బట్టి ఏదో కొంత సేవ అందివ్వటం అవసరం. లేకపోతే సేవ లేకపోతే కష్టం. సేవ అవసరం నడవాలంటే. బట్ ది ఎంఫసిస్ ఈజ్ నాట్ ఆన్ సేవ. ఇప్పుడు సపోజ్ మీలో 2 విద్యార్థులు 3 విద్యార్థుల్లో దీని మెయింటెనెన్స్కి ఫుల్ టైం జాబ్ కింద మీకు అప్పచెప్పేసాం అనుకోండి, మీరు మీ ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చి దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారంటే, ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. ఊరికే అప్పుడప్పుడు స్వామీజీకి ఒక దండం పెడుతూ ఉంటారు. అప్పుడు దాంట్లో ఏమవుతుందంటే యు ఆర్ పుట్ ఆన్ ఎ జాబ్, దేర్ ఇట్ ఎండ్స్, బట్ దట్ ఆల్సో విల్ బి దేర్. బట్ ఆ ఎంఫసిస్ ఏమిటో ఉందా? అలా ఉందా ఎంఫసిస్? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ది ఎంటైర్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఆశ్రమానికి మనం వెళ్ళామంటే మన నాలెడ్జ్ పెరగాలి, జీవితాన్ని గురించి మనకు ఉండే అవగాహన పెరగాలి. అది ఆశ్రమం యొక్క లక్షణం. అలా ఉండాలి. అంతేగాని ప్రతి మనిషిని ఓ పనిలో పెడుతూ ఉండడం. డాక్టర్ అయితే నువ్వు వైద్యాలు చేస్తూ ఉండడం, ఫైనాన్స్ వాడు అయితే నువ్వు ఫైనాన్స్ చూడు, ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ పనులు. మీరు ఏం చేయగలరు చెప్పండి, మేము దానికి వీ హ్యావ్ ఏ వర్క్ ఫర్ ఇట్. వర్క్ లేకపోతే క్రియేట్ చేస్తాం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఆ విధంగా ఇట్ ఈజ్ ఎంటైర్ ఎంఫసిస్ ఆ విధంగా చేసినట్లయితే పాపం మనుషులు వాళ్ళకి గ్రోత్ ఉండదు. ఎంతో సేవ చేసేస్తారు. వాళ్ళ సమయాన్నంతని ప్రైమ్ టైం ఇచ్చేసి సేవ చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే ధనాన్నంతని కూడా తీసుకెళ్ళి సమర్పిస్తారు. వాట్ దే గెట్ ఇన్ రిటర్న్ ఈజ్ వెరీ మినిమల్. దొరికే సమ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, నేను కూడా కొంత సేవ చేశాను అనే ఈ పుణ్యం నన్ను పరలోకంలో ఉద్ధరిస్తుంది, ఏదో యజ్ఞం చేసే స్వర్గం, ఇంచుమించు సంథింగ్ లైక్ దాట్. అలా ఆ లెవెల్లో ఆగిపోకూడదు. యూ షుడ్ గో బియాండ్ దాట్. పర్సన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. సో గీతాశాస్త్రం ఇది ఎటువంటి శాస్త్రము అంటే సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి, వెంటనే లేవద్దు.